హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము 7th క్లాస్కు సంబంధించిన కవులు మరియు కవి పరిచయాలు, వాళ్ళ కాలాలు అంటే ఎప్పుడు జన్మించారు, అదేవిధంగా వాళ్ళ బిరుదులు, విశేషాంశాల గురించి అయితే మనము తెలుసుకున్నాము. సో ఆల్రెడీ నేను 10th క్లాస్ అంటే 2023-24కు సంబంధించిన 10th క్లాస్ కానీ, అదేవిధంగా 9th క్లాస్ 8th క్లాస్కు సంబంధించిన వీడియోలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఛందస్కు సంబంధించింది, ఇంకా టెట్లో 100 మార్కులు పైబడి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి అంశాలు అంటే తెలుగులో మనకు ఎక్కువగా ఎందులో నుంచి మార్క్స్ వస్తాయని కూడా నేను వీడియోల రూపంలో చేయడం జరిగిందండి. సో నచ్చితే కనుక ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడగలరు. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే కనుక యూట్యూబ్ రికమెండ్ చేసి ఇంకొంతమందికి ఉపయోగపడే విధంగా చేస్తుందన్నమాట. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు 7th క్లాస్లో అక్షరం అండి. ఫస్ట్ పాఠం వచ్చేసి మనకు అక్షరం అని చెప్పాను కదా. ప్రక్రియ వచ్చేసి వచ్చిన కవిత, ఇతివృత్తం వచ్చేసి చదువు విశిష్టత అండి. సో ఇది అయితే అడగడం జరిగింది. అక్షరం అనే పాఠానికి ఇతివృత్తం తెలియజేయండి అని కూడా అడగడం జరిగింది. మనకు ప్రతి పాఠానికి ప్రక్రియ, ఇతివృత్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులకు ఈ ఇతివృత్తాల మీద కానీ ప్రక్రియల మీద కానీ ఖచ్చితంగా అడుగుతారండి. ఒక్కటైతే డెఫినెట్, ఒక ప్రక్రియ కానీ లేదా 2 అయినా అడగచ్చు, ఇతివృత్తం ఒకటైతే కన్ఫామ్గా అడుగుతారు, లేదా 2 అయినా అడగచ్చు అనమాట. అదేవిధంగా మనకు రచనలు ఇచ్చేసి ఆ రచనలు ఏ కవికి సంబంధించింటో ఇలా కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంటుంది. అదేవిధంగా సాహిత్య అకాడమీ అవార్డులు ఎవరికి ఇచ్చాయి, ఒకవేళ వాళ్ళకు కలం పేర్లు ఉంటే, అంటే పెన్ పేర్లు అంటాం కదా, కలం పేరు ఇచ్చేసి ఇది ఏ కవికి సంబంధించింది, లేదా బిరుదులు ఇచ్చేసి ఈ బిరుదు ఏ కవికి సంబంధించింది కూడా మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో అందుకోసమే మనం కవి పరిచయం అనేది తప్పనిసరిగా చదవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో కవి పేరు వచ్చేసి రావినూతల ప్రేమకిషోరు. కాలం వచ్చేసి 1/8/1965 నుంచి 7/10/2019 వరకు ఆయన బ్రతుకున్నాడు అనమాట. జన్మస్థలం వచ్చేసి ప్రకాశం జిల్లా కొండపి గ్రామానికి చెందినవాడు రావినూతల ప్రేమకిషోర్. తల్లిదండ్రులు వచ్చేసి మరియమ్మ మరియు అంకయ్యలు. రచనలు శ్రమోద్గీత, అజమాయిషి, నిషి, రెక్కలపుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దిబ్బ, ఇంకొకటి కూడా ఉందండి ట్రోఫీ అనేది కూడా ఈయన యొక్క రచన అన్నమాట. కాబట్టి మనం రచనలు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏవైనా 3 రచనలు ఇచ్చి వేరే రచన ఇచ్చి, అంటే ఇది సంబంధించింది కాకుండా వేరే రచన ఇచ్చి ఇది ఏ కవికి సంబంధించింది అని కూడా మనల్ని అలా అడుగుతుంటారు. కాబట్టి మనము రచనలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు రెండో పాఠం వచ్చేసి మాయ కంబలి. ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావము. కవి పేరు కలువకలను సదానంద. కాలం వచ్చేసి 1939 నుంచి 2020 వరకు. జన్మస్థలం వచ్చేసి చిత్తూరు జిల్లా పాకాల గ్రామం అండి. రచనలు పిల్లల కథలు శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి మొదలగునవి కూడా ఈయన యొక్క రచనలే. అదేవిధంగా ఈయన కలువకొలను సదానందం, చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలుగా కూడా ఈయన రాయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈయనకు బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి విద్యాశాఖ బహుమతి కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత చూద్దాం. మనకు మూడో పాఠం వచ్చేసి చిన్ని శిశువు అండి. ప్రక్రియ వచ్చేసి పదకవిత, ఇతివృత్తం వచ్చేసి శైశవ వర్ణన. సో ఇక్కడ మనకేంటంటే సంకీర్తనాచార్యుడు అని ఎవరు ప్రసిద్ధి అని మనల్ని అడగడం జరిగింది ప్రశ్న. సంకీర్తనాచార్యుడు లేదా సంకీర్తనలు రచించిన కవి ఎవరు లేదా రచయిత ఎవరు, ఇలా కూడా మనల్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు అంటే మనకు అన్నమయ్య, తాళ్లపాక అన్నమయ్య అన్నమాట. అదేవిధంగా పదకవితా పితామహుడు అని ఎవరికి బిరుదు కలేదనేది కూడా లాస్ట్ ప్రీవియస్ స్టేట్లో కూడా మనల్ని ప్రశ్నలు అడగడం జరిగింది. కవి వచ్చేసి తాళ్లపాక అన్నమాచార్యుడు. కాలం 1408 నుంచి 1503. జన్మస్థలం వచ్చి కడప జిల్లా తాళ్లపాక గ్రామము. తల్లిదండ్రులు వచ్చేసి లక్కమాంబ మరియు నారాయణసూరి. బిరుదు వచ్చేసి పద కవితా పితామహుడు. ప్రసిద్ధి వచ్చేసి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు. రచనలు వచ్చేసి ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణము, శృంగార మంజరి, వెంకటాచల మహత్యము,
వెంకటేశ్వర శతకము, అలివేలు మంగమ్మ శతకము. సో ఇంకొకటి ఏంటంటే వెంకటాచల మహత్యము అనే రచన ఎవరు రచించారు, ఈ క్రింది వారిలో గుర్తించండి అని కూడా అడిగారు. కాబట్టి మనకు రచనలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ప్రసిద్ధి, బిరుదు, రచనలు, కవి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తల్లిదండ్రులు కాలం ఇవ్వకపోవచ్చు, సో కొంచెం డీప్గా ఇవ్వాలనుకుంటే మనకి ఎట్లా ఇస్తారంటే ఈ కాలాలు ఇచ్చేసి అంటే వరుస క్రమాన్ని గుర్తించండి అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కాలం కూడా మనకు ఇంపార్టెంటే. ఎక్కువగా రచనలు, ప్రసిద్ధి, బిరుదులు అనేది ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా మీరు గమనించగలరు. తర్వాత చూద్దాం. తర్వాత 4వ పాఠం వచ్చేసి మర్రి చెట్టు అండి. ప్రక్రియ వచ్చేసి స్వాగతం మరియు స్కెచ్. ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి. ఇది కూడా ఇచ్చారండి. మర్రి చెట్టు యొక్క ఇతివృత్తం తెలియజేయండి, ఏదంటే సహానుభూతి. ఇది మనకు 2022 టెట్లో అయితే ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. కవి త్రిపురనేని గోపిచంద్. కాలం వచ్చేసి 1910, 1962. జన్మస్థలం వచ్చేసి కృష్ణా జిల్లా అంగళూరు గ్రామం. తల్లిదండ్రులు త్రిపురనేని రామస్వామి మరియు పున్నమాంబ. రచనలు ధర్మబట్టి, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు, ఎన్ని కూడా మనకు త్రిపురనేని గోపీచంద్ గారి యొక్క రచనలు. సో కొన్ని ఈయన నవలలు కూడా, త్రిపురనేని గోపీచంద్ గారు నవలలు కూడా రచించడం జరిగిందండి. మనకు ఈయన యొక్క పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవలకు ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. త్రిపురనేని గోపీచంద్ గారి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవల గుర్తుపెట్టుకోండి. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే నవల ఏంటి, ఖండికలేంటి, గేయాలేంటి, ప్రాచీన పద్యాలు ఏంటి అనేది మనల్ని ఇక్కడ ఇచ్చేసి మ్యాచింగ్ చేయమని అడుగుతారు అనమాట. సో శతకాలు ఏంటి అనేది ఎవరైనా కవి అన్ని రాసి ఉంటారు కదా, అంటే శతకాలు కానీ, నాటకాలు కానీ, నవలలు కానీ. సో అలాంటి ఇచ్చేసే రచనలు ఇందులో ఏది నాటకం, ఏది నవల, అదేవిధంగా ఏది గేయాలని మనల్ని మ్యాచింగ్ చేయమని అడుగుతారు. కాబట్టి మనకు రచనల గురించి తెలిసి ఉండాలన్నమాట. సో త్రిపురనేని గోపీచంద్ గారు వచ్చేసి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవలకు ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇవి కూడా ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కింది రచయితలు ఎవరో గుర్తించండి, ఇలా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము ఏది కూడా మిస్ చేయకూడదన్నమాట. సో తర్వాత చూద్దాం. 5వ పాఠం వచ్చేసి పద్య పరిమళం అండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇందులో శతక కవులు ఉన్నారు కదా, ఆ శతక కవుల గురించి అయితే మనల్ని ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మనకు శతకర్తల గురించి అయితే ఖచ్చితంగా మనకు ఒక ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది. లేదా ఒక సైడ్ శతకాలు, ఇంకొక సైడ్ శతకకర్తలు ఇచ్చేసి మనల్ని వాటిని మ్యాచింగ్ చేయమని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మనకు 5వ పాఠం పద్య పరిమళం అని చెప్పుకున్నాం కదా. ప్రక్రియ శతకము, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. సో ఫస్ట్ పోతన వచ్చేసి కాలం 1420 నుంచి 1480, 15వ శతాబ్దం వాడు. జన్మస్థలం జనగామ జిల్లా బొమ్మెరగామం. తల్లిదండ్రులు వచ్చేసి లక్కమాంబ మరియు కేసన. బిరుదులు సహజ కవి మరియు నిగర్వ చూడామణి. సో ఎలా ఇచ్చారంటే ఈ క్రింది కవులలో సహజ కవి అని ఏ కవిని పిలుస్తారు అని ఇచ్చి మనకు 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సూచనలు వచ్చేసి భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, మహాభాగవతం అనేటి పోతన గారి యొక్క రచనలు. తెలుగులో మొదటిసారి తన కృతిని నరాంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన కవి పోతన. నరాంకితం అంటే ముందు ఎట్లా చేసేవారంటే రచనలు రచించి ఏ రాజుకో లేకుంటే తమ దగ్గర బంధువులకో లేదా తెలిసిన వాళ్ళకు అట్లా అంకితం ఇచ్చేవారు అనమాట. ఎక్కువ శాతము రాజులు ఉంటారు కదా, ఎవరు పరిపాలిస్తూ ఉంటారో ఆ రాజులకు అంకితం ఇచ్చేవారు అనమాట గ్రంథాలను. సో ఈయన మాత్రం పోతన మాత్రం ఎవరికి అంకితం, నరాంకితము అంటే నరులకు అంకితము ఇయ్యను అని చెప్పి ప్రతిజ్ఞ చేసిన కవి ఎవరంటే పోతన. సో దీని మీద కూడా మనకు కొంచెం డీప్గా అడగతలిచాడు టెట్లో కానీ డిఎస్లో కానీ, అంటే ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడగడం జరుగుతుంది, ఒకసారి గమనించగలరు. తర్వాత విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతనని ప్రకటించిన కవి ఎవరంటే పోతన.
పోతన తొలి కృతి ఏంటంటే వీరభద్ర విజయము. వ్యవసాయం చేసుకుని జీవించిన కవి ఎవరు అంటే పోతన. అదేవిధంగా తెలుగులో వెలువడిన తొలి స్వతంత్ర దండక రచన మీదంటే భోగిని దండకం. సో దీని మీద కూడా మనకు వచ్చిందండి. భోగిని దండకం మీద కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది, గమనించగలరు. తర్వాత భాగవతం పురాణ ప్రక్రియకు చెందిన రచన. భాగవతం పురాణ ప్రక్రియకు చెందిన రచన గమనించగలరు. తర్వాత రెండవ కవి వచ్చేసి పక్కి అప్పల నర్సయ్య. కాలం 16వ శతాబ్దం. రచనలు వచ్చేసి కుమార శతకం మరియు కుమారి శతకము. గుర్తుపెట్టుకోండి, పక్కి అప్పల నర్సయ్య, కుమార శతకము. అదేవిధంగా మనకు పోతన గారు వచ్చేసి నారాయణ శతకము. కవులు కర్తలు ఆ శతకాలను ఏదో మనము బాగా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మారద వెంకయ్య వచ్చేసి కాలం 16వ శతాబ్దం. శతకం వచ్చేసి భాస్కర శతకము. తొలి దృష్టాంత శతకము ఏదంటే మనము భాస్కర శతకమే అని ఇవ్వాలి. దృష్టాంతాలంకారము అంటే ఏంటంటే ఉదాహరణలు ఇస్తూ శతక పద్యాన్ని రచించడం అనమాట. అంటే పోలిక, అక్కడ ఉదాహరణలు ఒకటి ఇచ్చేసి దానికి మళ్ళీ అంటే ఇప్పుడు చూడండి, పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా అంటే పుట్టలో చెదులు పుడుతుంది చనిపోతుంది. అలాగే తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకు ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అని మనకు ఒక పద్యం ఉంది కదా, అట్లా అనమాట. ఏదైనా చెప్పదలుచుకునే విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలియజేసేదాన్ని ఏమంటామంటే దృష్టాంత అలంకారం అని అంటారు. సో తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన కవి ఎవరంటే మారద వెంకయ్య. ఈయననే మారణ కవి అని కూడా అంటారు. ఏమని వేస్తా అంటారా, మారణ కవి అని పిలవడం కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేసి 4 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలం 17వ శతాబ్దం. రచనలు కాలజ్ఞానం మరియు కాళికాంబ సప్తశతి శతకము. మకుటం వచ్చేసి కాళికాంబ హంస కాళికాంబ. సో ఇలా ఇది ప్రశ్న అడిగారండి. కాళికాంబ హంస కాళికాంబ అనే శతకం అంటే శతకానికి మకుటంగా వచ్చే పద్యం రచించిన కవి ఎవరు, శతకకర్త ఎవరు? కాళికాంబ హంస కాళికాంబ అనే శతకం మకుటం కలిగిన పద్యం ఏమైనా అడగచ్చు, లేదా శతకకర్త ఎవరు, రచించిన శతకకర్త ఎవరని కూడా మనల్ని అడిగే అవకాశాలు ఉన్నాయి, గమనించగలరు. తర్వాత గువ్వల చెన్నడు. కాలం 17వ శతాబ్దం. జననం వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి ప్రాంతం వాడు. రచన వచ్చేసి గువ్వల చెన్న శతకము. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి అండి. కాలము 18వ శతాబ్దం. జననం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామం. రచనలు వచ్చేసి సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం మొదలగునవన్నీ కూడా ఏనుగు లక్ష్మణ కవి గారి యొక్క రచనలు. తర్వాత ఈ సుభాషిత రత్నావళి అనేది వచ్చేసి మనకు సంస్కృతం నుంచి తీసుకోబడిన రచన. తర్వాత చుక్కాకోటి వీరభద్రమ్మ. కాలం వచ్చేసి 20వ శతాబ్దం. రచన వచ్చేసి నగజా శతకము. తర్వాత గద్దల శామ్యుల్. కాలం 20వ శతాబ్దము. రచన వచ్చేసి హితోక్తి శతకము. తర్వాత జెండామన్ ఇస్మాయిల్. కాలం వచ్చేసి 20వ శతాబ్దం. రచన వచ్చేసి ఆంధ్రపుత్ర శతకము. ఇవన్నీ కూడా మనకు శతకాలు, శతక కర్తల గురించి అండి. తర్వాత చూద్దాం. తర్వాత మనకు 6వ పాఠం వచ్చేసి మన విశిష్ట ఉత్సవాలు. అంటే ఇది ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిందండి. ఇది మన విశిష్ట ఉత్సవాలు అనేది తర్వాత చూద్దాం. పూర్తిగా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో మనకు పద్య భాగాలు, గద్య భాగాల నుంచి పాఠ్యాంశాలు తెలుసుకుందాం. లాస్ట్ ఉపవాచకం గురించి అయితే తెలుసుకుందాం. 7వ పాఠం వచ్చేసి మనకు సెమిస్టర్ 2లో కప్పతల్లి పెళ్లి. ప్రక్రియ వచ్చేసి గేయము. ఇతివృత్తం వచ్చేసి ఆచార్య మరియు సాంప్రదాయము. కవయిత్రి పేరు వచ్చేసి మనకు చావలి బంగారమ్మ. కాలం వచ్చేసి 1897 నుంచి 1970. జననం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడెకుర్రు గ్రామం అనమాట. మోడెకుర్రు గ్రామం. రచనలు కాంచన విపంచి అనేది కవితా సంకలనము. ఆకొండ, కప్పతల్లి పెళ్లి అనేవి ఇవన్నీ కూడా మనకు చావలి బంగారమ్మ గారి యొక్క రచనలు. తర్వాత 8వ పాఠం. 8వ పాఠం వచ్చేసి యథ అండి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం వచ్చేసి ఆశావాహ దృక్పథము. మనల్ని ఇది అడిగారు. యథ అనే పాఠ్యాంశానికి ప్రక్రియ తెలియజేయండి. ఏమిటంటే కథానిక అండి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించగలరు. రచయిత పేరు వచ్చేసి బోనం నాగభూషణము. కాలము 1938 నుంచి 1999. జన్మస్థలం వచ్చేసి విజయనగరం జిల్లా మేరంగి గ్రామం. వృత్తి ఉపాధ్యాయులు. ప్రవృత్తి రచనలు చేయడము. రచనలు వచ్చేసి కొత్తగాలి,
భూషణం కథలు, ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది, శూలపాణిని, భూషణం. కలం పేర్లు వచ్చేసి శూలపాణి, భూషణం. కలం పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోగలరు. మీరు ఎలా చేస్తారంటే ఒక బుక్ తీసుకొని కలం పేర్లన్నీ ఒక చోట రాసేసుకొని కలం పేరు అది ఎవరికి ఉంది ఆ పేరు, సో ఇలా ఒక చోట అన్ని రాసుకుని అన్ని కలెక్ట్ చేసుకుని అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఉన్న కవులు వాళ్ళ కలం పేర్లు రాసుకున్నట్లయితే ఒక్కసారి చదువుకుంటే మనకు బాగా గుర్తుంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా రాసుకుంటే మాకు బాగా గుర్తుంటాయి, ఎగ్జామ్స్లో టక్కును గుర్తొస్తాయి అనమాట, అన్ని ఒక చోటు ఉండి మనం చదువుకోగలిగినట్లయితే. సో ఇక్కడ బోనం నాగభూషణం గారి కలం పేర్లు అంటే శూలపాణి, భూషణము. అదేవిధంగా 9వ పాఠం వచ్చేసి హితోక్తులండి. ప్రక్రియ అనువాదము, ఇతివృత్తము, నైతిక విలువలు. కవి పేరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కాలం వచ్చేసి 1893 నుంచి 1979. జన్మస్థలం వచ్చేసి అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి. తల్లిదండ్రులు వచ్చేసి అలివేలు మంగమ్మ మరియు కృష్ణమాచార్యులు. రచనలు వచ్చేసి సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం. బిరుదులు వచ్చేసి గాన కళాసింధు మరియు సంగీత కళారత్న అనేటి ఈయన యొక్క అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదులు ఏంటంటే గాన కళాసింధు మరియు సంగీత కళారత్న. సో వేమనపై విమర్శనా గ్రంథం రాసిన క్రింది కవులు ఎవరో గుర్తించండి అంటే క్రింది వారిలో ఏ కవి గుర్తించండి అని ఇలా కూడా అడిగినట్టు ప్రశ్న నాకు గుర్తుండి. వేమనపై విమర్శనా గ్రంథం రాసింది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. తర్వాత చూద్దాం. అదేవిధంగా కొన్ని ఇతర విశేషాలు కూడా కొన్ని చూద్దామండి ఈయన గురించి. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. తెలుగు, కన్నడ, సంస్కృత భాషలో వీరు పండితుడు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాట రాశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనికోసమే కొన్ని అవసరం లేని వదిలేసి కొన్ని ఖచ్చితంగా ఈయన గురించి చెప్పడం ఏంటంటే పెనుగొండ కొండ పాట రచించిన కవి ఎవరు అంటే మనకు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత పాఠ్యం వచ్చేసి శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుంచి గ్రహించబడింది, గమనించగలరు. తర్వాత మనకు 10వ పాఠం వచ్చేసి ప్రియమిత్రునికి. ప్రక్రియ లేఖ, ఇతివృత్తము, మానవీయ విలువలు. రచయిత పేరు వచ్చేసి సూర్యదేవర సంజీవదేవ్. కాలం 1914 నుంచి 1999. జన్మస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి మధ్య గల తుమ్మపూడి. రచనల నుండి తెగిన జ్ఞాపకాలు, రథరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు అనేటి మనకు సూర్యదేవర సంజీవదేవ్ గారి యొక్క రచనలు అన్నమాట. తర్వాత చూద్దాం. బాలచంద్రుని ప్రతిజ్ఞ మనకు ఇలా ఇచ్చారు అంటే శ్రీనాథుడి క్రింది రచనలు గుర్తించండి అని ఇచ్చి బాలచంద్రుని ప్రతిజ్ఞ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వేరే దాంట్లోంచి తీసుకోబడిన పాఠం అయినప్పటికీ అంటే మనకు 6th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఇస్తారు కాబట్టి దీని గురించి ప్రశ్న అయితే నాకు క్లారిటీ గుర్తులేదండి. కానీ బాలచంద్రుని ప్రతిజ్ఞకు శ్రీనాథుడికి సంబంధించిన ప్రశ్న అయితే మనల్ని అడగడం జరిగింది. సో కవి పేరు వచ్చేసి శ్రీనాథుడు. కాలము 1385 నుంచి 1475 శతాబ్దం వరకు సంవత్సరం వరకు. రచనలు మరుత్తర చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము, భీమఖండము ఇవన్నీ కూడా ఈయన రచనలే అండి. అదేవిధంగా బిరుదు వచ్చేసి కవి సార్వభౌముడు అనే బిరుదు కలిగిన వ్యక్తి మనకు శ్రీనాథుడు అనమాట. మనకు అదేవిధంగా 7th సిరిమానోత్సవం గురించి ఉందండి. ఇది వచ్చేసి మనకు విజయనగరం జిల్లాలో పైడిమామ తల్లి గురించి జరిగే ఉత్సవం అనమాట. సో దీని గురించి కూడా సిరిమానోత్సవం ఎక్కడ జరుగుతుంది అని కూడా మనల్ని ప్రశ్న అయితే అడగడం జరిగింది లాస్ట్ డేట్లో, కాబట్టి గమనించగలరు. సిరిమానోత్సవం వచ్చేసి మనకు విజయనగరం జిల్లాలో జరుగుతుంది. అక్కడ ఉన్న దేవత పేరు వచ్చేసి పైడి తల్లి లేదా పైడిమాంబ అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత 2వది వచ్చేసి గుణదల మేరీమాత ఉత్సవము. ఇది వచ్చేసి మనకు ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరంలో చర్చిని పోలి ఉంటుంది కాబట్టి ఇది మనకి ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఇక్కడ మేరీమాత ఉత్సవం అయితే జరగడం జరుగుతుందన్నమాట. తర్వాత చూద్దాం. తర్వాత కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు. ఇది వచ్చేసి శైశవ క్షేత్రం కోటప్పకొండ అండి. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. సో ఇక్కడ దేవుణ్ణి కోటప్పకొండ అంటే శివుడే అన్నమాట అక్కడ ఉండేది. తర్వాత
తర్వాత వచ్చేసి రొట్టెల పండుగ అండి. ఇది వచ్చేసి మనకు నెల్లూరులో జరుగుతుంది. హిందూ ముస్లింల ఐకమత్యంలో జరుపుకునే పండుగల్లో ఒకటి. సో ఎందుకు ఉపవాచకాలు చెప్తున్నానంటే లాస్ట్ స్టెట్లో రొట్టెల పండగ ఏ ప్రాంతానికి సంబంధించిన పండగ అని ప్రశ్న అయితే అడగడం జరిగింది. కాబట్టి ఉపవాచకాలు కదా మనకు అవసరం లేదని దయచేసి నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో ఉపవాచకాల నుంచి కూడా మనకు ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. సో రొట్టెల పండుగ ఎక్కడ జరుగుతుందంటే మనకు నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. అది స్వర్ణాల చెరువు అని కూడా పిలుస్తారు. తర్వాత వచ్చేసి అహోబిలం పార్వేట ఉత్సవము. హరినామమే కడు ఆనందకరము అని నిత్యం తనను పూజించు భక్తుడు ప్రహ్లాదును రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అహోబిలం అవతరించాడు. ఇది వచ్చేసి మనకు కర్నూలు జిల్లాలో ఉంది. అదేవిధంగా అహోబిలంలో కొలువైన నరసింహస్వామి వారి దేవరంటే చెంచు లక్ష్మి. ఎప్పుడు జరుగుతుందంటే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడైతే ఇది ఘనంగా జరుగుతుంది. మనకు ఇలాంటి ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు జరుపుకుంటారని కూడా ఇలా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము గమనించాలన్నమాట. తర్వాత 6 వచ్చేసి లేపాక్షి ఉత్సవాలు. ఇవి మనకు ఎక్కడ జరుగుతాయంటే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసము చేశారు. అదేవిధంగా మనకు ఇది వచ్చేసి లేపాక్షి ఉత్సవాలు ఏ రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయంటే రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి. అదేవిధంగా ఈ లేపాక్షి ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలో అయితే మనకు లేపాక్షి అని ఉంది అనమాట. తర్వాత వచ్చేసి అపరాన్నపూర్ణ డొక్కా సీతమ్మ 1841 నుంచి 1909 వరకు ఉంది. తర్వాత అపరాన్నపూర్ణగా ప్రపంచ ఖ్యాతిగాంచిన మహిళ ఎవరంటే డొక్కా సీతమ్మ. సో ఇలా కూడా అడిగే అవకాశాలు ఉంది. అపర అన్నపూర్ణగా ప్రపంచ ఖ్యాతిగాంచిన మహిళ ఎవరు అని అడిగే అవకాశాలు ఉంది. ఎవరు అంటే డొక్కా సీతమ్మ. తర్వాత ఆంధ్ర తిలక్ గాడిచెర్ల. అదేవిధంగా కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు. సో ఎందుకంటే జస్ట్ ఇప్పుడు చెప్పుకుంటా కలియుగ భీముడు అని ఎవరిని పిలుస్తారు? ఈ ప్రశ్న నాకు తెలిసి ఒకసారి ఏమో టెట్లో వచ్చినట్టు, నేను ప్రీవియస్ టెట్లో ఎక్కడ చూసినట్టు అవగాహన అండి. సో కలియుగ భీముడు అని ఎవరిని అంటారు? సో ఇలా కూడా ప్రశ్న అడగచ్చు అనమాట. ఎవరిని అంటారంటే కోడి రామ్మూర్తి గారిని. తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా. అదేవిధంగా అభినవ గాన గాంధర్వుడు అని ఎవరిని అంటారంటే బాలసుబ్రహ్మణ్యం గారిని అంటారు. సో ఆయన పూర్తి పేరు వచ్చేసి బాలసుబ్రహ్మణ్యం. పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుడు. ఎస్ అంటే శ్రీపతి, పి అంటే పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనేది ఆయన పూర్తి పేరండి. సో ఇప్పటి వరకు మనము 7th క్లాస్కి సంబంధించి 8th, 9th, 10thకు సంబంధించిన మనము పాఠాల గురించి, ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవుల గురించి అయితే తెలుసుకున్నాము. సో వీడియోలోంచి వెళ్లే ముందు ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండి. అదేవిధంగా మీకు తెలుగుకు సంబంధించిన ఇంకేవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా అంటే గ్రామర్కు ఏ వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేస్తే నేను తప్పనిసరిగా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్.